సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోయే ముందు సిద్ధార్థరెడ్డికి 4 వారాల గడువు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తెలంగాణ హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గత ఏడాదే తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురిగొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసుగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సీబీఐ వాదించింది. మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది.